హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా చూడండి. వంకాయలు సాల్ట్లో వేసినానండి, కట్ చేసి సాల్ట్ వాటర్లో. పచ్చిమిరపకాయ, వంకాయ, ఆనియన్స్, చింతపండు, టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్, పసుపు, దీంట్లోనే ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్ వేసి సరిపోతుందండి. బాగా ఇవి ఆయిల్లోనే మగ్గాలండి. మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా అన్నీ మగ్గిన తర్వాత మంట అనేది మీడియంలో పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా ఉడికిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి. దాన్ని ఇలాగ మెత్తగా ఉడికించుకున్న తర్వాత దీనిని పప్పు గుత్తితో వెనుపుకోవాలండి. వెనుపుకొని పోపు పెట్టుకోవాలండి. కొత్తగా చూస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా పెట్టినామండి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పోపు పెట్టుకోవాలండి. పప్పు గుత్తితో వెనుపుకున్న తర్వాత పోపు పెట్టుకుందామండి. చూడండి, అలా ఉంటుంది. బాగా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పినట్టు చేయండి. టమోటాలు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అంతే అండి, వంకాయ బజ్జీ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి కొంచెం. ఓకే అండి, బాయ్.